ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో నేపాల్ దేశం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నేపాల్ రాజ్యం హిమాలయాలలో ఉంది. నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యంగా చెప్పబడింది. ఇది దక్షిణాసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉంది. నేపాల్కు 1000 సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది. 7వ లేక 8వ శతాబ్దంలో తూర్పు నుండి వలస వచ్చిన చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ ఇక్కడ ఉండేది. అలాగే గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 563లో నేపాల్లోనే జన్మించాడు. అంతేకాకుండా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంలో బాటు ఇప్పటి నేపాల్లోని దక్షిణ ప్రాంతాలను పరిపాలించాడు. అశోకుడు రుమ్మిణి దేవి అను ప్రాంతమున ఒక స్తంభమును నెలకొల్పినాడు. స్వయంభునాథ్ అను చోట కొండకు పడమటి భాగమున కొన్ని బౌద్ధ కట్టడములను కట్టించినట్లు చెప్పబడింది. అంతేకాక అశోకుడు తన కుమార్తె అయిన చారుమతిని దేవపటాన్ అను ప్రాంతమున నివసించు సుక్షత్రియుడు అగు ఒక బౌద్ధ ధర్మ దీక్ష పరాయణుడికిచ్చి వివాహం చేసినట్లు కొందరు చరిత్రకారులు చెప్పుకొచ్చారు. అలాగే 1948వ సంవత్సరం వరకు రాణాలు వారసత్వ ప్రధానమంత్రులుగా నేపాల్ను పరిపాలించారు. అంతేకాకుండా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే త్రిభువన్ అనే కొత్త రాజు నేపాల్ పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. అలాగే నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది. అంతేకాకుండా రాజు త్రిభువన్ కుమారుడైన రాజు మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని పార్లమెంటును రద్దు చేసి పార్టీలు లేని పంచాయతీ పద్ధతి ద్వారా నేపాల్ను పరిపాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడు బీరేంద్ర సింహాసనాన్ని అధిరోహించాడు. అతను కూడా 1989 వరకు పంచాయతీ పద్ధతిని అనుసరించాడు. కానీ ప్రజల ఆందోళన తరువాత బలవంతంగా రాజ్యాంగ మార్పులను ఆమోదించాడు. అధికారికంగా నేపాల్ ప్రపంచంలో ఏకైక హిందూ దేశం. కానీ దీర్ఘకాలంగా అక్కడి చట్టాలు బలవంతపు మత మార్పిడులను, అన్నమత విద్వేషాన్ని అడ్డుకుంటున్నాయి. 2001 లెక్కల ప్రకారం నేపాల్లో 80.6% మంది హిందువులు, 11% మంది బౌద్ధులున్నారు. కానీ రెండు మతాల వాళ్ళు రెండు మతాల సంప్రదాయాలను, ఆచారాలను సమానంగా ఆచరిస్తారు. అలాగే ఇంకా ఇక్కడ 4.2% మంది ముస్లింలు, 0.5% మంది క్రైస్తవులు ఉన్నారు. అంతేకాకుండా భారతదేశానికి అలాగే నేపాల్కి మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. అలాగే భారతదేశానికి నేపాల్కి మధ్య ఎన్నో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.